నేను అన్నీ మీరే ఇవ్వాలని నేను ఎప్పుడు మాట్లాడడం లేదు. చాలామంది తెలియకుండా మాట్లాడుతున్నారు, మనం సపోర్ట్ చేస్తున్నాం కదా డిమాండ్ చేయాలి. నో, అది కరెక్ట్ అప్రోచ్ కాదు సార్. పదవుల కోసం కానీ ఇంకొకటి కానీ ఎప్పుడు చేయను. నేనేం చేస్తున్నానంటే మనం కష్టపడదాం, కేంద్రం నుంచి ఇప్పుడు సహకారం తీసుకుంటాం. మేము ప్రామిస్ చేసిందే డబుల్ ఇంజన్ సర్కార్. వాట్ డూ యూ మీన్ బై దాట్? కేంద్రంలో రాష్ట్రంలో 2 ప్రభుత్వాలు ఉంటే అభివృద్ధి సుజావుగా జరుగుతుంది, పవర్ఫుల్గా జరుగుతుంది కదా పెట్టాం. అదే చేస్తున్నాం మేడం, కాదా? అన్ని ఊర్లో పెట్టాం. ఇట్ ఈస్ కంటిన్యూయింగ్ ఆల్ విలేజెస్. సార్, బనకచర్లపై అంటే బీజేపీ మీతో భాగస్వామ్యంగా ఉంది సార్. అక్కడ తెలంగాణలోనేమో వ్యతిరేకంగా వ్యతిరేకంగా మాట్లాడలేదు. వాళ్ళు కూడా వాళ్ళు ఏమంటే ఎవరికి అన్యాయం జరగకుండా చేద్దామన్నారు. దాంట్లో నేను కూడా దగ్గర మాట్లాడుతున్నా, నేను వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను. ఇప్పుడు సార్ మీరు ఎన్డీఏలో మీరే అంటున్నారు, మీరు వాళ్ళు మాట్లాడ కూడా మీరు మాట్లాడడం లేదు ఏంటి అంటున్నారు. లాభం ఏంటి? ఎవరికి లాభం? మనం తిట్టుకుంటే కొంతమంది రాజకీయ నాయకులకి ఇదే కావాలనుకుంటున్నారు. వాళ్ళకి ఏంటంటే పబ్బం గడుపుకోవడానికి. అది ఎవరికి కావాలంటున్నా? అందరం కలిసి రాష్ట్రాన్ని పోటీపడి డెవలప్ చేద్దాం. తెలంగాణ నెంబర్ 1లో ఉండాలా, ఆంధ్ర నెంబర్ 1లో ఉండాలా. రేపు 20 ఏళ్ళ తర్వాత కూడా ప్రపంచంలో తెలుగు కమ్యూనిటీ నెంబర్ 1గా ఉండాలా. దానికోసం పనిచేయండి. ఐ విల్ వెరీ హ్యాపీ. వాట్ ఆల్ ఇచ్చిపుచ్చుకునే దూరం నుండి ఇచ్చిపుచ్చుకుందాం. నేను ఇప్పుడు కాదమ్మా, నేను వ్యక్తుల గురించి మాట్లాడను. నా ఉద్దేశం అది కాదు. పార్టీల గురించి మాట్లాడను. ఇష్యూ గురించి చెప్తున్నా. అందరం కలిసి తెలుగు జాతిని ఆకాశం వైపు నడుపుదాం, తీసుకెళ్దాం. మీరు ఫైట్ చేయండి, మీరు ఎంపవర్ చేయండి. ప్రపంచమే హద్దుగా చేసుకొని అభివృద్ధి చేద్దాం. నెంబర్ 1 అంటూ ఒక అడ్వాంటేజ్ వచ్చింది. తెలంగాణ ఈజ్ ఎ గోల్డ్ మైన్. మంచి రాష్ట్రం. ఆ ఎకో సిస్టమ్ ఈజ్ వెరీ